భూ ప్రకంపనలతో మయన్మార్ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి పగబట్టినట్లు వరుసగా సంభవిస్తున్న ప్రకంపనలతో దేశవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాజాగా మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజికల్ సెంటర్ వెల్లడించింది. మావో హంగ్సన్ ప్రావిన్స్లకు వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 35 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. మయన్మార్లో మార్చి 28న భారీ భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం మయన్మార్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. మార్చి 28న సంభవించిన భూకంపంలో భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. 4,000 మందికి పైగా చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు 4-5 రోజుల తర్వాత సైతం కొందరు ప్రాణాలతో బయటపడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు. గత 2 వారాలుగా వారికి కంటి మీద కునుకు కరువైంది. మార్చి 28 నుంచి ఇప్పటి వరకు మయన్మార్ పరిసర ప్రాంతాల్లో 468కి పైగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు భూకంప కేంద్రాల్లో రికార్డైంది. శుక్రవారం కూడా రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. గత నెలలో సంభవించిన భూకంపంతో మౌలిక సదుపాయాలు, వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. భారీ యంత్రాలు సాయం లేకుండానే స్థానికులు ఉత్తచేతులతోనే శిథిలాలను తొలగించారు. మరోవైపు మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక చర్యలను కొనసాగిస్తోంది. దీని ద్వారా బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందించింది. ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. భారత బృందాలు నేపిట్టా మండలంలోని శిబిరాలను ఏర్పాటు చేసింది. సగాయింగ్ ఫాల్ట్ కు సమీపంలో మయన్మార్ ఉండడం వల్ల తరచూ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత టెక్టానిక్ ప్లేట్, మయన్మార్ మైక్రో ప్లేట్ల మధ్య ఉండే సగాయింగ్ ఫాల్ట్ దాదాపు 1,200 కిలోమీటర్ల మేర విస్తరించిందని, ఒత్తిడి కారణంగా ఇక్కడ భూకంపాల ముప్పు అధికమని తేల్చారు. మండలి డివిజన్లోని 3 ప్రధాన వంతెనలను భారత ఆర్మీ ఇంజనీర్ల ప్రత్యేక బృందం పరిశీలించింది. అలాగే నేపిటావ్లో దాదాపు 350 దెబ్బతిన్న భవనాలను, 4 వంతెనలు, 6 ప్రదేశాలను వివరంగా తనిఖీ చేసింది. ఈ బృందంతో వివిధ మయన్మార్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు నిరంతరం కలిసి శ్రమిస్తున్నారు. మండలేలోని ఇరావడ్డి నదిపై ఉన్న ఓల్డ్ ఆవ వంతెనను కూల్పోవడంతో క్షుణ్ణంగా తనిఖీ చేసింది. రైల్వే వంతెన పూర్తిగా నీటిలో పడిపోవడంతో పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ఇంజనీర్ల బృందం మండలే నుంచి నేపైటావ్లో మధ్యలో గుర్తించిన భవనాలను కూల్చివేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మయన్మార్లో దెబ్బతిన్న భవనాలను అంచనా వేయడానికి రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత ఆర్మీకి చెందిన సిబ్బంది అధునాతన సామాగ్రిని వినియోగిస్తున్నారు. రోబోటిక్ మ్యూల్స్, నానో డ్రోన్లను మోహరించింది. 4 కాళ్లుండే రోబోటిక్స్ మాల్స్తో శిథిలాల కింద వెతుకుతున్నారు. వీటి సాయంతో శిథిలాల కింద వెతుకుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటికి వీటిని పంపి గాలిస్తున్నారు. నానో డ్రోన్లతోనూ అణువణువు గాలిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.第二條就係